మీ గురించి తెలిసిన తర్వాత రావాలనిపించింది నాకు. బాగున్నారా? బాగున్నాయినా, ఒకదాని అంటున్నాయినా. ఊళ్ళో అడుక్కుంటా. ఊర్లో అడుక్కుంటున్నారా? పాపం వాళ్ళు చల్లగా బతకాలి నాయనా, 100 ఏళ్ళు బతకాలి. కానీ ఎవరు ఊరోళ్ళందరూ చల్లగా బతకాలా? వాళ్ళని తీసుకుని అన్నం పెడతాను, వాళ్ళింటికి పోయి అడుక్కుంటా. ఇక ఈ పప్పు, నూనె, ఉప్మా, సబ్బులు, నిమ్మకాయలు, తినడానికి బ్రెడ్. అమ్మ కేజా? అయ్యా చల్లగా బతుకుతండ్రి, 100 ఏళ్ళు బతుకు. అమ్మా నమస్కారం. అమ్మా తండ్రి నమస్కారం. బాగున్నారా? బాగున్నాయినా. ఇక్కడ ఒక్కరే ఉంటారా మీరు? ఒకదాని అంటున్నాయినా, దండం పెడతాను. ఒకదాని ఎవరు వండుకుంటారు? నేనే. మీరే వండుకుంటారు? ఇక్కడ వండుకుంటారు? అదేనా పొయ్యి? ఆ పొయ్యి దగ్గర వండుకుంటారు. ఎంతమంది పిల్లలు? నా పిల్లలు 6 అయితే 3 చచ్చిపోయినారు. 3 ఉన్నారు మగోళ్ళు, 2 ఆడపిల్లలు ఉన్నారు. నాకే 8 మంది. 8 మందిని కన్నావు? 8 మందిని కన్నా ఒక్కదానివే ఉంటున్నావా? ఒక్కదానే నాయన. ఎవరు పెట్టట్లే? ఊళ్ళో అడుక్కుంటా. ఊర్లో అడుక్కుంటున్నారా? పాపం వాళ్ళు చల్లగా బతకాలి నాయన, 100 ఏళ్ళు బతకాలి. కానీ ఎవరు ఊరోళ్ళందరూ చల్లగా బతకాలా? పోతే కాదనలు, వాళ్ళని తీసుకుని అన్నం పెడతాను. వాళ్ళకి పొలబడి వండుకునే మాట అయితే కూరేస్తాను. వాళ్ళు బతకాలి పండు అయిన దాకా. తండ్రి చూస్తున్నారు కదండి. సో ఈ అమ్మ గారు, మీ పేరేంటమ్మా? రాములమ్మ. రాములమ్మ. వరుస రాములమ్మ. వరుస రాములమ్మ గారు మరి చెన్నంగలగడ్డ, ఇల్లందు మండలం, సో ఇల్లందు నియోజకవర్గంలో మరి ఈ అమ్మ ఉంటా ఉన్నారు. సో ఒక్కరే ఈ అమ్మ మొత్తం కురుస్తూ ఉంది. ఇల్లు మొత్తం కూలిపోయింది. సో ఈ ఇల్లు కూలిపోయినటువంటి ఇంట్లో ఈ అమ్మ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇక్కడ స్థానిక వార్డు మెంబరు పాయం లక్ష్మీనర్సు గారు మరి మా దృష్టికి తీసుకొచ్చారు. అన్న ఆ అమ్మకి ఏదైనా సహాయం చేయండి అని చెప్పి మరి స్థానికంగా ఉన్నటువంటి సురేష్ బుక్య సురేష్ అని ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు మరి ఈ అన్నకి చెప్పడంతో మరి పాయం లక్ష్మీనర్సు ఇక్కడ స్థానిక వార్డు మెంబర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు ఈ అమ్మ గురించి. సో మాకు తోచిన సహాయం చేద్దామని మేము ఇక్కడికి వచ్చాము. సో ఈ అమ్మ పరిస్థితి చూస్తున్న వారు ఎవరైనా కావచ్చు, మరి స్పందించి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక ఎవరైనా మరి మానవతా దృక్పథంతో స్థానిక అధికారులు కానీ, మరి ఈమెకు సో రేషన్ కార్డు కూడా లేదు, మరి పెన్షన్. సో ఎవరైనా స్పందించి ఈ అమ్మకు సహాయం చేయాల్సిందిగా మా వంతుగా మేము చేస్తున్నాం. మీరు కూడా ఇంకా అనేక మందిగా వచ్చి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడే ఉంటున్నారు మీరు? ఎన్ని ఉంటుంది తండ్రి, ఏ ఇంటికి పోను, పోతే ఊళ్ళకి పోతాన్నానికి వాళ్ళింటికి పోయి అడుక్కుంటా. ఊరంతా తిరుగుతానైనా, దండం పడితే ఊరంతా తిరిగి అడుక్కుంటా. ఊరంతా తిరిగి అడుక్కుంటున్నారు. ఓకే. మీ భర్త ఎప్పుడు చనిపోయారు? నా భర్త చచ్చిపోయి ఈ సంవత్సరం, ఈ నడిచే సంవత్సరానికి 5 సంవత్సరాలు. ఒక్కతే ఇక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఒకదానే. సో బాధ అనిపిస్తా ఉంటుందా మీకు? ఏం చేయను, ఎవరి దిక్కు లేదు.
వెనక లేదు ముందు లేదు, ఆయి లేదు వాయి లేదు. ఒక బిడ్డ ఉన్నది, ఇక్కడ ఒక కొడుకున్నాడు. ఒక కొడుకు రైలు పనికి వెళ్ళిపోయిండు. వాళ్ళ సాయి వాళ్ళే ఉంటాను, లే వాళ్ళ ఇల్లు అక్కడ ఉన్నది, ఆమె ఇల్లు అక్కడ ఉన్నది. నా సాయి నేను ఉంటాను. అయితే మీరు ఇప్పుడు భోజనం కోసం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటా ఉంటారు. అయితే ఊరోళ్ళందరూ చల్లగా బతకాలని అంటున్నారు. ఊరోళ్ళు పెడుతున్నారు మీకు భోజనం? పెడతాను నాయన, నాకు పెడతాను. నా అల్లుని కాడికి పోయి అడుక్కొని తింటా. ఊరంతా వాళ్ళని వాళ్ళంతా అడుక్కొని తింటున్నారు. ఓకే, సో చాలా చాలా సంతోషం అమ్మా. సో కాకపోతే మిమ్మల్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. మీ గురించి తెలిసిన తర్వాత ఇక్కడికి రావాలనిపించింది నాకు. రావాలనిపించింది, వచ్చాం. పండు పండు బతుకు తండ్రి, కాళ్ళు మొక్కుతా తండ్రి. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. పండు పండైందాక 100 ఏళ్ళు బతుకు. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. ఇక మీ కోడలు చీర పంపించింది, నీకు చీర తీసుకోండి. చల్లగా బతుకుతాను. ఇక ఈ పప్పు, నూనె, ఉప్మా, సబ్బులు, నిమ్మకాయలు, తినడానికి బ్రెడ్, తర్వాత గోధుమ పిండి పేస్ట్, ఇంకా కొబ్బరి నూనె డబ్బాలు ఉన్నాయి. బియ్యం తీసుకొచ్చినాను, కూరగాయలు తీసుకొచ్చాను. సరేనా? సరే, కూరగాయలు తీసుకొచ్చాను. ఇదిగోండి, ఇవి కొన్ని డబ్బులు ఇస్తున్నాను, తీసుకోండి. దీంట్లో ఉన్నాయి డబ్బులు. కనబడుతుందా మీకు? కనబడదు తండ్రి, నీ కాలు మొక్కుతా, నా కాపాడు. ఆపడితే నేను ఇంత పాపానికి రాను. సరే, దీంట్లో డబ్బులు ఉన్నాయి, ఉంచేసుకోండి. నా పేరేంటి చెప్పు? నాకు తెలియదు నాన్న. నా పేరు అమ్మ తేజ. చెప్పు. అమ్మ తేజ. అమ్మ తేజ. అమ్మ తేజ. అయ్యా చల్లగా బతుకుతండ్రి, 100 ఏళ్ళు బతుకు. పండు పండు బతుకు. చూస్తున్నారు కదండి అమ్మ పరిస్థితి, చూడండి. ఆ గిన్నెలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. సో అక్కడ వండుకుంటా ఉంటది అన్నమాట. సో ఇదంతా వండుకుంటా ఉంటది ఒక్కతే. ఇక్కడ ఈ పరిస్థితులలో వర్షపు దాంట్లో ఇదంతా ఉంటా ఉంది. అమ్మ, అమ్మ మీ పేరేంటి? వర్షరాములమ్మ. వర్షరాములమ్మ. చూస్తున్నారు కదండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో. సో గోడ మొత్తం కూలిపోయింది. ఇటు సైడ్ రైట్ సైడ్ అంతా కూడా గోడ మొత్తం కూలిపోయింది. ఈ కూలిపోయినటువంటి ఇంట్లో పట్టాలు కట్టేసేసి సో ఈ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి ఈ అమ్మని మనం చూస్తూ ఉన్నాం. గుండె పగిలిపోతున్నటువంటి సన్నివేశాలు ఈరోజు మనం చూస్తున్నాం. సో ఈ తల్లికి మరి ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా మరి ప్రతి ఒక్కరూ మరి చెన్నంగలగడ్డ, సో ఇల్లందు మండలం, ఇల్లందు నియోజకవర్గంలో ఈ అమ్మ మరి నివసిస్తూ ఉంది. సో ఈ అమ్మకు గ్యాస్ కూడా లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. సో కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అమ్మ వెళ్ళేసి వస్తా మరి నేను, సరేనా? నా పేరు చెప్పు. అమ్మ తేజ. వెళ్ళేసి వస్తా మరి, బాయ్ మరి. రైట్ అమ్మ, బాయ్. జాగ్రత్తగా వాడుకో ఇవి, సరేనా? జాగ్రత్త వాడుకో. సో అందరికీ నమస్కారం అండి. సో మనం ఇప్పుడు చెన్నంగలగడ్డ, సో ఇల్లందు మండలం, ఇల్లందు నియోజకవర్గంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాం. సో ఈ అమ్మగారి పరిస్థితి మాకు చూసి స్థానిక మరి వార్డు మెంబర్ గారు మరి మాకు తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఒక్కసారి అన్న మాటలో మనం విందాం. అందరికీ నమస్కారం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం, ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీ, గ్రామం చెన్నంగలగడ్డ. ఈమె ఎవరు లేని దాంట్లో అందరినీ అడుగుని తిరుక్కుంటూ తింటూ ఉంది, ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంది. అది బాధేసి ఎవరన్నా ముందుకు వస్తారా అన్న సాయంతో ఛానల్ ఎదురు చూసాము. దానికోసం ఈరోజు ఒకరు ఉన్నారని చెప్పారు. అందుకే ముందుకొచ్చి సురేష్ అనే అన్న నేను కలిశాను, అడిగాను అన్నని. అయితే నేను తీసుకొస్తా అని చెప్పాడు. 4-5 రోజులాగా తీసుకొస్తా అని చెప్పాడు. తీసుకొచ్చాడు, అన్నని చూపించాడు. ఆ అమ్మకు అమ్మ తేజ అని అన్నని తీసుకొచ్చాడు. అమ్మని కలిసి ఈ పప్పు ధాన్యాలు, రైస్ కూడా ఇప్పించడం జరిగింది.